హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఈరోజు మనము వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విచ్ ఇస్ శ్రీ రామానుజాచార్య గారి సిట్టింగ్ స్టాచ్యూని చూడడానికి వెళ్తున్నాము. సో ఈ స్టాచ్యూ 216 ఫుట్ టాల్ ఉంటుంది అండ్ ఇది రీసెంట్లీ February 5th రోజు శ్రీ చిన్నజీయర్ స్వామి గారు అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ కలిసి దీన్ని ఇనాగరేట్ చేశారు. సో ఈ స్టాచ్యూ గురించి అండ్ ఈ ప్లేస్ గురించి మనం అక్కడికి వెళ్ళాక ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. అయితే మేము ఈరోజు 4 members వెళ్తున్నాము. నేను, అత్తయ్య గారు, మామయ్య గారు అండ్ నవీన్ మా మరిది. అండ్ టైమింగ్స్ ఆఫ్ దిస్ ప్లేస్ ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద డే. ఈరోజు ఫ్రైడే కాబట్టి 3 to 7 ఉంటుంది అని రాసి ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అయ్యింది అండ్ మేమున్న ప్లేస్ నుంచి ఈ స్టాచ్యూ మొత్తం 40 kilometers అని చూపిస్తుంది. సో విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ 1 hour పడుతుందంట. సో 3:30 అయింది కాబట్టి మేము అక్కడికి 4:30 కల్లా వెళ్తాము. అక్కడికి వెళ్ళేసి ప్లేస్ని చూసేద్దాము అండ్ నాతో పాటు మీకు కూడా ఈ ప్లేస్ని చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో విత్ దట్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. కార్స్ అండ్ బైక్స్ ఏవైనా లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచే వెళ్తారు. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాక పార్కింగ్ వస్తుంది. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. మీరు స్టాచ్యూ చూస్తున్నారు కదా, బయట నుంచి ఎంత క్లియర్గా కనపడుతుందో. ఇది కొన్ని కిలోమీటర్స్ దూరం నుంచి కూడా బాగా కనపడుతుంది. ఇలాగా వెళ్ళాక మనం కార్ పార్కింగ్ ప్లేస్కి వెళ్తాము. సో ముందు టికెట్ తీసుకుంటాము. కార్కి 40 rupees అనుకుంటా టికెట్. చాలా స్పేస్ ఉంది, ఎన్నో కార్స్ సరిపోతాయి. అండ్ ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడ చూస్తుంటే ఇంకా వర్క్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ వర్క్. లోపల కూడా ఎంతో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు, బండలు వేస్తున్నారు అండ్ చెట్లు నాటుతున్నారు. సో ఇంకా సమ్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. కంప్లీట్ అయ్యింది అని చెప్పలేము, కానీ అయినంత వరకు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు ముందు వీడియోలో చూస్తుంటారు. సో మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 4:45 అయ్యింది. అప్పటికే చాలామంది వచ్చారు, చాలా కార్స్ ఉన్నాయి అండ్ జనాలు వస్తూనే ఉన్నారు. సో కార్ పార్క్ చేసి నడుస్తుంటే ఇక్కడ గేట్స్ ఉన్నాయి. గేట్స్ మీద నెంబర్స్ వేసి ఉన్నాయి, కానీ 2 gates యూజ్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. ఒకటేమో లోపలికి వెళ్ళడానికి అండ్ ఇంకొకటేమో బయటికి రావడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నది బయట నుండి తీసిన క్లిప్. చూసారా ఎంత క్లియర్గా కనపడుతుంది అండ్ ఎంత హైట్లో ఉందో స్టాచ్యూ. ఇలాంటివి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ అండ్ ఆ ప్లానింగ్ అవన్నీ బాగా చేశారు. ఆల్మోస్ట్ 20 days అయ్యింది ఇనాగరేట్ చేసి అండ్ దీన్ని కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో లోపలికి లైన్లో వెళ్ళాలి. వెళ్తుంటే ఫస్ట్ మనకి ఫుట్వేర్ పెట్టడం వస్తుంది. వాళ్ళు ఒక సంచి లాంటిది బ్యాగ్ ఇస్తే అందులో టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ మన దగ్గర పెట్టుకొని అందులో మన చెప్పులు పెట్టేసి వాళ్ళకి బ్యాగ్ ఇవ్వాలి. ఇఫ్ టోకెన్ లేకపోతే ఫోటో తీసుకోమంటారు. మేము అలానే తీసుకున్న ఫోటో ఇది. అండ్ దెన్ లోపలికి వెళ్తే టికెట్ కౌంటర్ వస్తుంది. సో అడల్ట్కి అయితే 150 rupees. నాకు చైల్డ్ ప్రైజెస్ అంత క్లియర్గా ఐడియా లేవు. సో మేము 4 tickets తీసుకున్నాము అండ్ హ్యాండ్కి వేసుకోవాల్సిన బ్యాండ్స్ ఇచ్చారు. అవి వేసుకోగానే బ్యాగ్ చెక్స్, మన హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ ఇంకేమైనా బ్యాగ్స్ తీసుకొస్తే ఆ బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు అండ్ దెన్ లోపలికి ఎంట్రీ అవుతాము. లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎంత మంచిగా ఉందంటే చాలా స్పేషియస్గా ఉంది అండ్ గార్డెన్ లాగా చేశారు, చెట్లు పెట్టి అలాగా. చూడ్డానికైతే బ్యూటిఫుల్గా ఉంది. మీరు ఇంకొంచెం సేపట్లో లైట్స్తో చూస్తారు నైట్ పూట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. సో ఈ స్టాచ్యూ చుట్టూ 108 temples ఉన్నాయన్నమాట. ఇవన్నీ మోడల్ టెంపుల్స్. యాక్చువల్లీ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో నేను ఈ వీడియోస్ ఆర్ ఫొటోస్ తీయలేదు టెంపుల్ లోపల, బట్ మీకు ఈ చుట్టుపక్కల ఎలా ఉందో చూపిస్తాను. అయితే ఎవ్రీ టెంపుల్ అనేది స్టోన్తో చేశారు అండ్ ఇవేంటంటే మోడల్ టెంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ఉందనుకోండి, అందులో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుందో సేమ్ మోడల్లో ఇక్కడ కూడా విగ్రహం పెట్టారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ గుళ్ళన్నీ పెద్ద పెద్ద గుళ్ళు వేరే ఎక్కడెక్కడో ఉన్న వాటిని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఉంటాయి. సో ఇవి చూస్తుంటే మనకి సేమ్ ఆ మెయిన్ టెంపుల్స్ని విజిట్ చేస్తున్న ఫీల్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే చుట్టూ ఇలాగ టెంపుల్స్ ఉన్నాయి అండ్ మధ్యలో గార్డెన్ ఉంది. అన్ని టెంపుల్స్ని
పేర్లు చదువుకుంటూ అండ్ చూసుకుంటూ వెళ్ళడానికి ఆల్మోస్ట్ మాకు 30 to 40 minutes పట్టింది, బికాజ్ 108 టెంపుల్స్ కదా. అండ్ ఈచ్ టెంపుల్లో దేవుడు ఒకేలాగా లేడు, విగ్రహాలు మారుతూ ఉంటాయి ప్లేసెస్ని బట్టి కదా. సో అలాగా కొన్ని చాలా బాగా అనిపించాయి, మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయని వేలో ఉన్నాయి. కంపల్సరీ అందరూ చూడాల్సింది, బికాజ్ మనం పేరున ఆ ఎవ్రీ లొకేషన్కి వెళ్ళి ఆ టెంపుల్ని విజిట్ చేయలేము కదా. ఇలాగా చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది అండ్ కొంచెం ప్రశాంతత వస్తుంది టెంపుల్స్ని చూసాము అని. ఇలా టెంపుల్స్ అన్నీ చూసుకొని దెన్ అసలు స్టాచ్యూ దగ్గరికి వెళ్తాము. అసలు ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఎందుకు పేరు పెట్టారు అంటే, రామానుజాచార్య గారు టీచ్ చేశారు దట్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ ఇట్స్ నేషనాలిటీ, జెండర్, రేస్, క్యాస్ట్ అని. అండ్ మీకు తెలుసా ఈ ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్ 1000 crores అంట. ఈ టెంపుల్ దగ్గర చాలామంది వేదం నేర్చుకునే విద్యార్థులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు 5 years అప్పుడే ఇక్కడికి వస్తారంట. వచ్చి వాళ్ళకి ఫుడ్, బట్టలు అండ్ ఉండడానికి ప్లేస్ అవన్నీ ఈ ట్రస్ట్ వాళ్ళే చూసుకుంటారు. సో ఎవరైనా డొనేషన్స్ చేయాలి అనుకున్నా ఇక్కడ డొనేట్ చేసే ప్లేస్ ఉంది. ఏ టైప్ ఆఫ్ డొనేషన్ అయినా చేయొచ్చు, లైక్ అన్నదానానికి చేయొచ్చు, లేదా వాళ్ళు చెప్తారు డిఫరెంట్ టైప్స్, మీకు దేనికి కావాలంటే దానికి ఎంత తోచితే అంత ఇస్తూ ఉండొచ్చు అంట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇలా మెట్లు ఎక్కితే మెయిన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం. ఇది చాలా హైట్లో ఉంది అండ్ ఈ మధ్యలో ఈ పాతలో నుంచి వెళ్తే సెకండ్ స్టాచ్యూ వస్తుంది, విచ్ ఈస్ మేడ్ ఆఫ్ 120 kgs ఆఫ్ గోల్డ్. సో ఇక్కడ కూడా ఫోటోగ్రఫీ ఎలో చేయలేదు, అందుకే నేను ఏ ఫొటోస్ తీయలేకపోయాను. అండ్ దెన్ బయటికి వచ్చేసాము ఆ స్టాచ్యూ చూసుకొని. దెన్ నాకు ఈ సన్సెట్ కనపడ్డది, ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకు. అక్కడ కూడా మీకు టెంపుల్ కనపడుతుంది చూసారా, ఆ టెంపుల్ మధ్యలో సన్ ఇలాగా విత్ డిఫరెంట్ కలర్స్, స్కై అంతా ఎంత బాగుందో మీరు కూడా చూస్తారని క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ ఈవినింగ్ టైం కదా, ఆల్మోస్ట్ అప్పుడు 6:15 అయ్యింది. ఆ టైంలో కూల్ బ్రీజ్ అండ్ ఆ వెదర్ చాలా బాగా అనిపించింది. ఇన్నిసార్లు బాగుంది అంటుంటే అది నిజంగా నా ఇన్నర్ ఫీలింగ్ అండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ లైట్స్ కూడా వేస్తారు, చాలా హ్యాపీనెస్ వస్తుంది. అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ మీకు తెలుసా, నేను ఇలాంటి స్టాచ్యూ, ఇంత పెద్ద స్టాచ్యూ ఇదే ఫస్ట్ చూడడం. సో ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. ఇలాగ ద స్టాచ్యూ కింద నిల్చొని చూస్తుంటే తల మొత్తం పైకి ఎత్తితే కానీ మనకి కనపడదు. కింద అన్ని ఇలాగ ఎలిఫెంట్స్ తోటి చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ మేము కొంచెం టైం స్పెండ్ చేసాము, అలాగ పక్కకి కూర్చొని కొన్ని ఫొటోస్ దిగి చుట్టూ తిరిగి అండ్ ఆ చుట్టూ కింద గార్డెన్, ఆ టెంపుల్స్ అండ్ చుట్టుపక్కల ల్యాండ్ కూడా బాగా కనపడింది, బికాజ్ చాలా హైట్లో ఉంది కదా. మేము ఇక్కడ దిగిన ఫొటోస్ అన్నీ కూడా నేను ఎండ్లో అటాచ్ చేస్తాను. సో వీడియో మొత్తం చూసి మా ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి తప్పకుండా. సో యా, అండ్ లిఫ్ట్ కూడా ఉంది, చెప్పడం మర్చిపోయాను. ఎవరన్నా మెట్లు ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రెస్ట్ రూమ్స్, వాటర్, లిఫ్ట్ అన్నీ అరేంజ్ చేశారు నీట్గా, ఎవరికి ఇబ్బంది పడకుండా.
మేము కాసేపు అలాగా టైం స్పెండ్ చేశాక ఇంకా కిందికి వచ్చేసాము. కిందికి వచ్చే దారిలో లైన్లో అందరికీ ప్రసాదం పంచారు అండ్ ప్రసాదం తీసుకొని అలాగా ఎగ్జిట్ వేలో వచ్చేసాము. సో ఎగ్జిట్ వేలో ఫుడ్ కోర్ట్ ఉంది. మనకి అక్కడ టీ, కాఫీ, వెజ్ పఫ్, సమోసా, ఇడ్లీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఎవరన్నా అలసిపోయి ఆకలేస్తే అక్కడ హాయిగా కొనుక్కొని తినొచ్చు. సో మేము కూడా అలాగే టీ తీసుకున్నాము. టీ అండ్ సమోసా అండ్ వెజ్ పఫ్ తీసుకొని కాసేపు కూర్చొని తినేసేసి అండ్ దెన్ బయటికి వెళ్ళిపోయాము. ఇంకా అప్పటికి 7:30 అయిపోయింది. బయటికి వచ్చేసరికి పార్కింగ్ లాట్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. మేము కూడా ఇంకా చెప్పులు తీసేసుకొని బయట స్టార్ట్ అయిపోయాము. సో ఇంటికి వచ్చేసరికి 9 అయ్యింది. సో దట్స్ ఇట్ గాయ్స్. నేను ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ మీకు చాలా విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. నేనైతే ఈ ప్లేస్కి వచ్చి చాలా విషయాలు తెలుసుకున్నా అండ్ అందరూ వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ బీ నోటిఫైడ్ వెన్ ఎవర్ మై వీడియో ఇస్ అప్లోడెడ్. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా తెలిసిపోతుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye.